కష్టపడితే పెద్ద స్టేజ్కి వెళ్తాం, మధ్యలో అయిపోవచ్చు. లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ సార్. ఎప్పుడు ఏమవుతుంది? అదృష్టాన్ని నమ్ముతారా? నమ్మరా? ఓకే. అంటే చాలా మంది అంటూ ఉంటారు అదృష్టం అంటే ఎంత ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం కూడా అవసరమే. అంటే సరైన కొద్దిగా ఛాన్స్ రూపంలో రావాలి. అంటే ఛాన్స్ కూడా ఒక అదృష్టం మీద వస్తుంది ఇలాగని. సో యాక్చువల్‌గా మీరు అంటే శ్రీకాకుళంలో పుట్టారు. మీ సొంత ఊరు శ్రీకాకుళం. పుట్టింది వైజాగ్ సార్. పుట్టింది వైజాగేనా? పుట్టింది వైజాగ్. అంటే మీ పేరెంట్స్‌ది శ్రీకాకుళమా? శ్రీకాకుళం. ఓకే. శ్రీకాకుళం అనగానే అంటే శ్రీకాకుళం వెళ్ళి ఉంటారు కదా! చిన్నప్పుడు వెళ్తూ అక్కడే ఉండేది, అక్కడే అమ్మగారు అక్కడే ఉన్నారు సార్. ఓకే. ఆహా! పుట్టింది మట్టుకు వైజాగ్. మీ పుట్టింది. ఎడ్యుకేషన్ మొత్తం వైజాగే. అంతే ఆ! కదండీ? కొంతవరకు వైజాగ్, కొంత శ్రీకాకుళం అలా. శ్రీకాకుళంలో కూడా చేశారా? అప్పుడేమైనా జానపదం ఆ టచ్ ఏమైనా అంటుకుందా? ఏం లేదు సార్. హ్మ్. ఇలా కొంచెం పుస్తకాలు ఎక్కువ చదువుతాం సార్. సో యాక్చువల్‌గా మీరు ఫస్ట్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా? లేకపోతే రైటర్ అవుదామని వచ్చారా? డైరెక్షన్ చేద్దామని వచ్చారా అసలు? డైరెక్షన్ అవుదామని వచ్చాం. డైరెక్టర్ అవుదామని వచ్చాను సార్. యాక్సిడెంట్ తర్వాత కోపం లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. సో అవతలోడు అది బేర్ చేయలేడు. లైట్ మ్యాన్ తిట్టామనుకోండి ఎందుకు పడతాడండి? అది ఆడ పెట్టండి ఎవడ పడతాడు? సో అలా ఇంక మనం డైరెక్షన్ ఇంతమంది హ్యాండిల్ చేయలేము. ఒక సెట్లో 200 మంది ఉంటారు, మనం హ్యాండిల్ చేయలేము. సరే ఏం చేద్దాం, ఈజీ వే ఏంటి, సినిమాలో ఉండాలి అన్నప్పుడు ఆర్టిస్ట్ గా ట్రయల్స్ ఉన్న టైంలో ఎవరో ఛాన్స్ ఇవ్వాలి. ఎవరైనా ఎందుకు ఇవ్వాలన్నా ఆ టైంలో సరే మనం చిన్న చిన్న స్కిట్స్ అవి రాద్దాం అలా అలా స్టార్ట్ చేసి పుస్తకాల అనుభవాలు ఎప్పుడో ఉండేవి అట్లా. అప్పుడెప్పుడు స్వాతికి ఏదో కథలు రాసేవారు నేను. స్వాతి ఈనాడు పేపర్లకి పడ్డాయండి ఎప్పుడు నా చిన్నప్పుడు. అవి అప్పుడే రాసేవాడిని. పోటీలు అయ్యేవి 500 అప్పుడెప్పుడో రాశారండి అట్లా. అంటే బెహ్రా ప్రసాద్ బెహ్రా అన్న పేరుతో రాసేవారా? పేరు దుర్గా ప్రసాద్ రావు ఉండేది అతని సొంత పేరు. దుర్గా ప్రసాద్ రావు. మరి ప్రసాద్ బెహ్రా అంటే ఇంటి పేరా? బెహ్రా అంటే ఇంటి పేరు. సో ఇంటి పేరుని వెనక్కి పెట్టుకున్నారు. చాలా మంది ముందు పెట్టుకుంటారా, మీరు వెనక ఉంచుకున్నారు? ఉంటాయి కదా సార్, అదే పిత్రే గిత్రే ఉంటాయి కదా సార్. బాగుంది కొంచెం. ప్రసాద్ బెహ్రా బాగుందిలేండి, రైమింగ్ బాగుంది. బెహ్రా ప్రసాద్ కంటే ప్రసాద్ బెహ్రా బాగుంది. సో ఇంటి పేరు అనేది మీ వెనక పెట్టుకొని మీరు కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఆ ఇంట్లో మీ పేరెంట్స్ పరంగా కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్, లేకపోతే మీ ఫ్యామిలీ పరంగా కానీ ఎలాంటి సహకారం ఉంది ఇండస్ట్రీకి సంబంధించి? సార్ తెలియదు సార్ ఎవరికన్నా. అంటే చుట్టాల బంధువులు కానీ పేరెంట్స్ కానీ వద్దంటారు, సినిమా ఇండస్ట్రీ వద్దు, పాడైపోతావు, అక్కడ ఇలా అలవాట్లు ఉంటాయి, ఎట్లా ఉంటాయి అంటారు. గెలిచేమనుకోండి మావాడే అంటారు, గెలవకపోతే ఆడు చెప్తే వెళ్ళలేదు అడిగి అంటారు. సో వాళ్ళ ఇంటెన్షన్ వీడు పాడైపోతాడనే, వీడు ఉద్యోగం చేసుకుంటే బతుకుతాడు అనే ఉద్దేశంతోనే చెప్తారు. కానీ మనం కొంచెం ఎదిగాక ఏమనుకుంటామంటే అప్పట్లో ఇలా అన్నాడని గుర్తుపెట్టుకుంటాం. చిన్నప్పుడు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా ఏంటండి? బాగా కదా ఇండస్ట్రీకి రావడానికి మాత్రం ఇంద్ర అనే సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇంద్ర బాగా. అంటే చాలా మంది ఇంద్రలో చిరంజీవి గారిని చూసి ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటారు కదా, మీరు డైరెక్టర్ అవుదాం అనుకున్నారు కదా? లేదు, యాక్చువల్ ఒక సంఘటన ఉంది సార్. when I was a kid మేము హాస్టల్లో ఉన్నాం. నెలకి 20 రూపాయలు కాస్మెటిక్స్ ఛార్జెస్ ఇచ్చేవాళ్ళు హాస్టల్లో, గురుకుల పాఠశాల. ఆ డబ్బులంతా పోగేసి హాస్టల్లో కిటికీలు అవన్నీ విరిపేసి అవి అమ్మేసి దాంతో కటౌట్లు పెట్టేవాళ్ళు. సో వాడు మార్కెట్ టికెట్లు ఇవ్వాలి, గోల్ చేసాం అక్కడ కొట్టేసాం. కిటికీలు అమ్మేసా, బెడ్లు అన్ని అమ్మేసా కటౌట్ల కోసం. హాస్టల్ తెలియకుండానా? వార్డెన్కి వాళ్ళకి తెలియకుండా అమ్మేసేవాళ్ళం. కటౌట్లు అవి పెడితే మార్కెట్ టికెట్లు ఇవ్వలే. 100 days అసలు మేము చూడలేకపోయాం సార్. సినిమా 100 days తర్వాత కానీ చూడలేకపోయాం. ఆ సినిమా ఇప్పటికే చూడలేదు. అది ఎలా అంటే అది ఆ సినిమా 100 రోజులకి మాకు లోపలికి పర్మిషన్ లేదు. జూలైలో రిలీజ్ అయిన సినిమా 2022లో. తర్వాత సీడీలు వచ్చాయి, మాకు VCDలు ఉంటాయి. అది పెట్టుకుని కరెక్ట్ గా సినిమా వేస్తే ఆ సినిమా స్ట్రక్ అయ్యేది. టీవీలో వస్తే అప్పుడే కరెంట్ పోయేది. మనకు ఒకటి రానివ్వట్లేదు, సినిమా మనం వెళ్ళి సినిమా తీద్దాం, అట్లా థాట్ స్టార్ట్ అయింది. వచ్చింది. హాస్టల్లో అమ్మేసిన తర్వాత దొరికారా మరి? కొట్టారు జలసార్లు. కొట్టారా? ఎంతమంది ఉన్నారు అందులోని? 20 మంది ఉంటారు. 20 మంది. అంటే కాదు, సినిమా మీద అంటే హీరో మీద అభిమానంతోనా? అంతే, చిరంజీవి గారు అంటే అభిమానంతో. చిరంజీవి గారిని కలిసారా? కలిసే అవకాశం వచ్చిందా? కలవబోతున్నారా? కలిస్తే ఈ విషయం చెప్తారా? ఇలా మీ సినిమా కోసం మేము అమ్మేసామండి, ఇలాగా హాస్టల్ బెడ్లు కిటికీలు ఇవన్నీ. బెడ్లు అవే అమ్మారా, ఇంకేమైనా అమ్మేశారా? గిన్నెలు ఇవి కూడా అమ్మేశారా? ఐరన్ బెడ్లు ఉండేవి. ఐరన్ బెడ్లు. అవును, డబుల్ ఉంటే కట్ చేసి 5 అమ్మేసేవారు. 200-300 వచ్చేదేమో ఒకదానికి. ఎక్కువ 7-8 వేలు వచ్చేది. కట్అవుట్ అంటే చాలా ఎక్కువ అవుతుంది. టాలెస్ట్ కట్అవుట్ పెట్టారా మీరు? 7-8 వేలు. మళ్ళీ అందరూ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా పోగు చేసుకుని. ఇదంతా ఎక్కడ? వైజాగ్, శ్రీకాకుళం?
ఇదంతా ఆముదాల వలస అని ఆమ్దాల వలస హాస్టల్ ఆమ్దాల వలస కొల్లి వలసలో ఉండేది. ఓకే ఓకే కొల్లి వలస నుంచి ఆముదాల వలస వచ్చి సినిమా చేస్తారు, పాలకొండేళ్ళు సినిమా అలా. సరే, మీకు ఫస్ట్ సినిమాకి మనం కూడా తీయాలని అనిపించింది కదా, ఫస్ట్ ఎవరికి పంచుకున్నారు? మా మదర్కి ఏం చెప్తాను సార్, ఆవిడ యాక్సెప్ట్ చేసేది కాదు. అంటే నాన్నగారు నాకు 3 years ఉన్నప్పుడు చనిపోయారు. సో అప్పటి నుంచి వీళ్ళు ఏమైపోతారో నా హాస్టల్లో, అంత రిచ్ కిడ్స్ ఏం కాదు. సో ఆవిడ ఏం చెప్పినా కూడా వద్దనేది. ఇప్పటికీ మా అమ్మ ఒక ఇప్పుడు కూడా ఒక 15,000 రూపాయలు ఉద్యోగం నా కొడుకు చేస్తే చాలు అని ఇప్పటికీ అనుకుంటది ఆవిడ. నాన్నగారు అంటే ఆరోగ్యం పాడై ఆరోగ్యం ఓకే. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆర్టిస్ట్గా వచ్చారు, డైరెక్షన్ అన్నారు కదండి, మరి వేషాలు డైరెక్షన్ కోసం ఏం ఛాన్సెస్ కోసం ఎవరెవరి దగ్గర తిరిగారు? ఏమి అవకాశాలు రాలేదా మరి? వచ్చాయి సార్. యాక్చువల్గా మారుతి గారు పిలిచి కథ అడిగారు మొన్న రీసెంట్. ఆయన ఏదో ప్రభాస్తో బిజీగా ఉన్నారు, సో ఆ డిస్కషన్స్ అవుతున్నాయి. అది కాదు, నేను చాలా మంది తిరిగానండి, హీరోలు అవి తిరిగాను, కానీ మీకు తెలుసు కదా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే తిరిగినప్పుడు అప్పటి ఇవి ఎలాగున్నాయి అనుభవాలు? అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే ఇండస్ట్రీ బయట ఉండేటప్పుడు మనకి ఎక్కడో ఒక థాట్ వస్తుంది, వెళ్ళిపోతాం, మనకించి రెడ్ కార్పెట్ పరుస్తారు, మనం రామ్ గోపాల్ వర్మ అంటే అప్పుడుండే రాజమౌళిలో ఎవరి దగ్గర చేరిపోతాం, మనం ఒక 2 సినిమాలు చేస్తాం, ఎవరో ప్రొడ్యూసర్ వస్తాడు, సినిమా వేస్తాడు, మనం చేసేస్తాం, ఇది అదే అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ మొత్తం వేరేగా ఉంటుంది. రియాలిటీ వేరే ఉంటుంది. యాక్చువల్గా అప్పటికి అంటే మీరు వచ్చే టైంకి ఇప్పుడు వస్తున్న వాళ్ళ టైంకి చాలా తేడా ఉంది. అవును అవును. అర్జెంట్ గా ఫేమ్ వచ్చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయి అర్జెంట్ గా యూట్యూబ్ లో అయినా కూడా అర్జెంట్ గా ఫేమ్ వచ్చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయి ఒక 175 కోట్లు రెమ్యునరేషన్ అర్జెంట్ గా వచ్చేది వస్తున్న ఆర్టిస్టులకి. అప్పుడు అంత పేషెన్స్ ఉండేది కాదు, అప్పుడు ఎంత కష్టపడే వాళ్ళు, ఫోటోలు పట్టుకొని తిరిగే వాళ్ళు. ఇప్పుడేంటి, బట్ ఇప్పుడు ఇంకా ఈజీ షార్ట్ ఫిల్మ్ రూపంలోనూ. నిజంగా నాకు మావిడాకులు పెళ్లివారం అంటే తర్వాత నేను సినిమాలో బాగా బిజీ అయ్యాను సార్. అంత ముందు 70 వీడియోలు తీసి ఎవరు గుర్తుపట్ల, ఇప్పుడు బిజీ అవుతున్నాం సార్. సో నాకు అర్థమైంది ఏంటంటే ప్రాసెస్ లో మనలో విషయం ఉండి కరెక్ట్ గా మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగితే మనం వెళ్ళి అడగక్కర్లేదండి. ఇక్కడ ఎవడో బాగున్నాడు, ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది, నేను పిలుస్తారు. అంటే ఇప్పుడు మనం వెళ్ళినా కూడా అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లే, ఆ బాబు కూర్చొని నీకేమొచ్చు అని. అప్పట్లో ఫోటోలు పట్టుకుని తిరిగేవాళ్ళు, ఇప్పుడు యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్. ఆడిషన్ ఇచ్చారా? వెరీ బ్యాడ్ ఆడిషన్ ఇచ్చారు, కానీ అన్ని ఫెయిల్ కాదు. అంటే మీరు ఇప్పుడు ఫేమ్ వచ్చింది కాబట్టి మీకు గుర్తుపట్టే అవకాశాలు ఇస్తున్నారు, అవకాశాలు మీ దగ్గరకు వస్తున్నాయి, ఫోన్ కాల్ చేస్తారు, మా దాంట్లో ఉందండి పలానా క్యారెక్టర్ చేస్తారు, లేదా మీకు బాగుంటే నచ్చితే చేస్తారు. కానీ ఒకప్పుడు మీరు ఫోటోలు పట్టుకొని తిరిగారు కదండి, ఆ రోజుల్లో ఎప్పుడు తిరగలేదా మీరు? ఫోటోలు పట్టుకొని తిరగలేదు. అవును, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు కదండి, ఇప్పుడు ఇంద్రాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అంటే డైరెక్షన్ చేద్దాం అనుకుని వచ్చాను, ఇక్కడికి వచ్చాను అన్నారు. ఇక్కడ రకరకాల కష్టాలు ఏవో పడి ఉంటారు మేబీ, అంతే కదా, పడ్డారు. కానీ అనుకోకుండా మీరు ఆర్టిస్ట్ ఎందుకు టర్న్ అయ్యారు? డైరెక్షన్ మనం అంత స్ట్రెస్ తీసుకోలేనేమో అనిపించింది. యాక్సిడెంట్ తర్వాత స్ట్రెస్ పెయిన్ ఫీల్ అవ్వలేను నేను. తర్వాత అర్థమైంది ఏంటంటే రైటర్ కూడా చాలా పెయిన్ ఉంటుంది, మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ గురించి రాసిన, ఒక సాఫ్ట్వేర్ గురించి రాసిన, వాటి టెర్మినాలజీ తెలియాలి, బ్యాక్గ్రౌండ్ మొత్తం చదవాలి, ఇది కూడా టెన్షన్. ఇప్పుడు ఆ పెయిన్ ఇప్పటికీ తీసుకుంటున్నట్టున్నారు కదా, ఎందుకంటే మీ ఎపిసోడ్ లో మీరే రాసుకుంటున్నట్టున్నారు, మీరే డైరెక్షన్ చేసుకుంటున్నట్టున్నారు, మీరే యాక్టింగ్ చేస్తున్నారు, మరి ఆ పెయిన్ అనేది తీసుకుంటున్నట్టున్నారు కదా. ఇప్పుడు సినిమాలు కూడా కొన్ని రాస్తున్నాం, దానివల్ల సినిమాలకి రాస్తున్నారా? అసలు అంటే మీరు శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఆర్టిస్ట్ డైరెక్షన్ అవుదాం అనుకునేటప్పటికి యూట్యూబ్ ఎంత ఎదగలేదు, అవునా కదండి? అసలు యూట్యూబ్ అనేది తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్నాలజీ అనేది యూట్యూబ్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. సో మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రతిభావంతులు యూట్యూబ్ని ఎలాగా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు, సో అందులో తమ టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక అవకాశాలు పొందే అవకాశం వచ్చింది. సో యూట్యూబ్లో మీ ఫస్ట్ ఎపిసోడ్ ఏంటండి? అంటే ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా? చేశాను సార్, ఒక 2-3 చేశా. ఐఎమ్ ప్రెగ్నెంట్ అని ఒకటి చేశాను. ఓకే. తర్వాత పతిరథులు పత్తి గింజలు. ఐఎమ్ ప్రెగ్నెంట్ అనేది ఏంటి? కాదు, మేల్ వెర్షన్ లోనా? మేల్ వెర్షన్. ఈ మధ్య తిండి కూడా వచ్చింది కదా సోహెల్ ఏదో మిస్టర్ ప్రెగ్నెంట్ లాగా. అప్పుడు ఐఎమ్ ప్రెగ్నెంట్ 2015 లో ఎప్పుడు చేశాను సార్. ఓ సూపర్. తర్వాత సోషల్ పోస్ట్ లో పతివ్రతలు పత్తి గింజలు అన్నట్టు చేశాను. మిస్టర్ మచ్చ మా ఛానల్ ఉండేది, పతివ్రతలు పత్తి గింజలు. అలా తర్వాత ఈటీవీ ప్లస్ ఈటీవీ ప్లస్ కి రాసారా?
అలరే అల్లరే అని ఒకటి ఉండేది సార్, దానికి రాసేవాడిని సార్. తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని, అది ప్రాంప్టింగ్ లేకుండా సీరియల్ చేస్తే ఎలా ఉంటది, ముందు రోజు ప్రాక్టీస్ చేయించి అట్లా చేశారు నూరు భాష గారు. సో అదొకటి రాసాం సార్. అదొక 50 ఎపిసోడ్లు రాసుంటాం మొత్తం కలిపి. 1000 దగ్గర ఉంటాయి సార్ మొత్తం. ఈ టీవీలో ఈ టీవీ ఆ ఛానల్ ఈ దగ్గర ఉంటాయి 1000 దాకా. అంటే రాసిన ప్రతి దాంట్లో మీరు యాక్ట్ చేసేవారా? లేదు సార్, అసలు యాక్టర్ అనే థాట్ లేదు. రైటర్ గా డబ్బులు వస్తున్నాయి చాలా అనుకున్నాను. నూరు భాష అని ఈటీవీ హెడ్ సార్ ఉన్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చారు. నువ్వు సెట్ అవుతావు ఇంకా అక్కడ నుంచి ఆ పిచ్చి ఎక్కువైపోయింది సార్. తెర మీద చూసుకోగానే ఆ పిచ్చి ఎక్కువైందా? ఫస్ట్ టైం తెర మీద చూసుకునేటప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ టైం అంటే చాలా సినిమాలు చేశాను సార్, కానీ ఏ సినిమాలో నేను లేను. బుట్టబొమ్మ అనే సినిమాలో చేశాను సార్, రమేష్ గారని. బుట్టబొమ్మ సితారాలు ఇప్పుడు మ్యాడ్ వస్తుంది కదా, కండక్టర్ రోల్ చేసినప్పుడు కూర్చొని అప్పుడప్పుడు కొంచెం. అంటే వైజాగ్ అమ్మాయి హీరోయిన్ కదా? వైజాగ్ అమ్మాయి కదా సార్, అమ్మాయి మలయాళి. ఓకే ఓకే. అనికా సురేంద్రన్ అని. ఓకే. అది రీమేక్ సినిమా, కప్పేలా రీమేక్ చేశారు. అందులో కండక్టర్ క్యారెక్టర్ చేశారు. అప్పుడు ఫస్ట్ టైం ఒక లెందీగా నేనే ఇది కనబడ్డా. ఎన్ని డైలాగులు చెప్పారు? ఉంటాయండి 3-4 సీన్లు ఉంటాయండి. సీన్స్ నా మీదే ఉంటాయి. ఓకే, సీన్స్. సో మీ మదర్ ఎలా ఫీల్ అయ్యారు? చూడలేదండి ఆవిడ. చూడలేదు ఆవిడ ఆ సినిమా? చూడలేదా? సో మీరు ఎప్పుడైనా సరే ఇన్ని వెబ్ సిరీస్లు ఇవన్నీ చాలా మంది చూస్తూ ఉంటారు, బాగుంటాయి అని అప్రిషియేషన్ ఇస్తుంటారు. మీ మదర్ ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? చూస్తుంటారు. ఆవిడ చూస్తూ ఉంటారా? అంటే ఆనందం పొందుతూ ఉంటారా? కొడుకు ఈ పక్కింటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అడుగుతూ ఉంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే. యాక్చువల్గా అదే బుట్టబొమ్మ అని అన్నారు కదా ఫస్ట్ సినిమా. తర్వాత ఫస్ట్ సినిమా కాదు, చాలా సినిమా చేసా, బాగా కనిపించిన బుట్టబొమ్మ ఫస్ట్ టైం కనిపించిన సినిమా అంతే కదండి? అంటే మిగతా సినిమాలు అంతా ఏంటి 18 లో వెళ్ళిపోయావా? ఉండేవి కానీ కొన్ని రిలీజ్ అవ్వాలా, కొన్ని ఎడిటింగ్, కొన్ని అలా వచ్చి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయారు. అంటే బాహుబలి సినిమాలో సైనికులాగా. బాహుబలి సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, ఎక్కడంటే అక్కడ సైనికుడు ఉంటాడు కదా. మంచి మంచి సీన్స్ చేసాం సార్, అద్భుతమైన సినిమా చేసాం. అద్భుతం. ఎవరిది? తరుణ్దా? తరుణ్ గారు సార్, తేజ సజ్జాది. తేజ సజ్జా. అందులో ఒక సీక్వెన్స్ ఉంటుంది. లేదు అది ఎడిటింగ్ లో లేదు, అది సర్లే. మనం తేజ సజ్జా అండ్ రాజ్ కుమార్, మన రాజశేఖర్ గారు వాళ్ళ అమ్మాయి చేసాం. అవును. గీత అనే సినిమా చేసాం, హెబ్బా పటేల్. థియేటర్ లో చూసుకోలేకపోయినది. అలా అలా చాలా రిలీజ్ అవని, హిట్ అవనివి, అలా కొంచెం పేరు వచ్చింది తెలిసింది అంటే బుట్టబొమ్మ. యాక్చువల్గా వెబ్ సిరీస్ చేసినప్పుడు మీరు అంటే ఒక హస్బెండ్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుంచి అదేనా? అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఎంచుకున్నది? అంటే మీ బాడీ లాంగ్వేజ్ సరిపోద్దని అలా రాసుకున్నారా ఏంటి సార్? బేసిక్ గా నేను టీనేజ్ లో లేను, యంగ్ గా కనిపించను. ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ రాశాను అనుకోండి, ఎవరు చూడను. బేసిక్ గా ఈ ఫేస్ ని యాక్సెప్ట్ చేయడమే గొప్ప, మెయిన్ లీడ్ గా. సో ఫ్యామిలీ స్టోరీస్ చెప్దాము, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్దాము. అంటే ఒక కథని కానీ ఒక వీడియోని కానీ చూసినప్పుడు ఇటు మన గురించే మాట్లాడుతున్నారు, అదే నా లైఫ్ లో ఉంది అని వాళ్ళు ఫీల్ అయితే సక్సెస్ అయినట్టే. అట్లా ఒక ప్యాటర్న్ ఎంచుకున్నాను. ఫస్ట్ వెబ్ సిరీస్ ఏంటండి మీది? ఫస్ట్ వెబ్ సిరీస్ మావిడాకులు సార్. మావిడాకులే. అంతకు ముందు మామూలు స్కెచ్లు చేసాం. మా నాన్నకి పెళ్లి అని ఒకటి చేసాం సార్, 3 ఎపిసోడ్ లేదు, చిన్న మినీ వెబ్ సిరీస్. తర్వాత మావిడాకులు చేసాం. మావిడాకులు తమిళ మీడియా సార్, తమిళ మీడియా. పెళ్లివారం అంటే ఓకే ఓకే ఓకే. అంటే యాక్చువల్గా ఈ షూట్ అంతా ఇప్పుడు కథ రాసుకుంటారు కదా, ఎన్ని రోజులు చేస్తారండి షూట్? వన్ డేలో. ఓకే. రాసుకోవడం ఆ రోజు, చేయడం ఆ రోజు. రాసుకునేది మీరే కదా? ఒక రోజు రాసుకోవడం, చేయడం ఒకే రోజు. సో రైటర్ ఎప్పుడైనా యాక్టర్ అయినప్పుడు, డైరెక్టర్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే తనకి తను ఎక్కువ రాసుకోవాలని ఉంటుంది, అలాగే ఎప్పుడైనా అనిపించిందా? లేదు సార్, బేసిక్ గా నేను ఆ విషయం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నా సిరీస్ లో అందరికీ ఒకే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు పెళ్లివారం మండిలో రెడ్డి గారు అనే క్యారెక్టర్ చాలా బాగా మంచి పేరు వచ్చింది. సో అందరికి ఈక్వల్ గా ఉంటేనే కథ చెప్పడం అవుతుంది. మనం నన్నే ఎక్కువసేపు స్క్రీన్ మీద చూసి చిరాకేస్తారు సార్. అందరికీ స్కోప్ ఉంటే బాగుంటుంది అంత. కాలేజ్ లైఫ్ కి మళ్ళీ వెళ్తే లవ్ లెటర్లు ఇవ్వడాలు అలాంటివి ఉన్నాయా? అది అంత లవ్ లెటర్ కాదు, అప్పుడు మొబైల్ వచ్చేసారు. మొబైల్ వస్తుంది అంటే ఎస్ఎంఎస్లు కొట్టేవారా? లేదు, అప్పుడు టచ్లు ఉండేవి కదా సార్, చైనా ఫోన్. చైనా ఫోన్ ఎస్ఎంఎస్లు కాదు సార్. ఏ పెద్ద పెంటలు ఉంటాయి, ఎందుకు వచ్చాను కదా.
కాదు మీ కాలేజీ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు కలుస్తుంటారు ఎక్కడైనా ఆ, కాల్ చేయడం అలాంటి వస్తుంటారు. అమ్మాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయి సార్. అదే అదే కాల్ చేసి చూడు ప్రసాద్ నువ్వు ఆ టైంలో నాకు ఇలా చేసావు ఇలా సైట్ కొట్టావు అదే పెట్టావు ఇలాగని ఏమైనా ఉంటాయా లేదు సార్, యాక్చువల్ గుర్తు కూడా పట్టను, చాలా మారిపోయాను నేను అప్పటికి ఇప్పటికి. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయారు, అందరికి టచ్ లో కూడా లేరు. ఎప్పుడైనా ఎవరిదైనా పెళ్ళి అయితే అందులో వెళ్ళి కలుస్తా ఉంటా. అక్కడ కూడా పెద్ద కన్వర్సేషన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు హస్బెండ్స్ తో వస్తారు. ప్లాస్టిక్ కూడా మీది ఒక వెబ్ సిరీస్ లో జైత్రి క్యారెక్టర్ మీ క్యారెక్టర్ భలే పండుతూ ఉంటదండి. మావిడాకులు. మావిడాకుల్లోని కదా ఆ అమ్మాయి ఏం అవును. ప్రసాద్ Serious గా వచ్చి తిడతా ఏమి ఉంటాడు. రాదు ఇలాగని పక్క నుంచి డైలాగులు వేస్తుంటారు అవును, ఆ అవును, అమ్మాయి. బాగుంది. అంటే యాక్చువల్గా అంటే మీరు సినిమా అనేది దాని మీద వచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సినిమా అనేది గోల్. కానీ యూట్యూబ్లో ఇంత పొటెన్షియాలిటీ ఉందని ఏ విధంగా తెలుసుకున్నారు మీరు? సో మిగతా క్రియేటర్ని చూసే సార్, ఉమ్, మనకి ఎప్పుడు దురద ఎప్పుడు పడుతుందని పక్కన చూసే, ఉమ్, అంతే, అలా చూసే తెలుసు. ఉమ్. చాలా మంది యూట్యూబ్ నుంచి సినిమాలు, యూట్యూబ్ నుంచి మ్యూజిక్